సార్ కొంచెం ముందుకు రండి సార్. సార్ కొంచెం సడన్గా వచ్చాను. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మా కార్యక్రమం జస్ట్ వచ్చే ముందు మాత్రమే వారికి చెప్పి సడన్గా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలని పెద్ద ఆర్భాటంతో చేయకూడదని మనసు నిండా బాధతో ఈ నిరసన కార్యక్రమాన్ని ఎస్పీ ఆఫీస్ ముందు నిరసనను నిర్వహించడం జరిగింది. సుమారు గంట సేపు నేను ఒక బోర్డు రాసుకొచ్చాను. ఏంటంటే ఆ ఫిర్యాదులపై చర్య తీసుకోబోతున్నాయ్యా, నా ఫిర్యాదుల మీద చర్య తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోవడం లేదు. నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో మొదటిగా 6/12/24 తారీఖు 6/12/24 తారీఖు సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని, మిగతా నాయకుల్ని అందరినీ కూడా అనరాని మాటలు అని మంచి బూతులు తిడుతున్నటువంటి ఆ సీమరాజా గారి మీద మీరు యాక్షన్ తీసుకోమని ప్రూఫ్లతో సహా, ప్రూఫ్లు మీన్స్ వాటికి సంబంధించినటువంటి thumbnails పెట్టినటువంటి వాటితో సహా, thumbnails పెట్టినటువంటి వాటితో సహా చూడండి. ఈ thumbnails అన్నిటితో సహా నేను వారికి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేశాను. ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా పోలీసు వారు ఉన్నారు. ఆ తరువాత మరలా నేను ఆ సీమరాజా గారి మీదే, ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజా గారి మీద మళ్ళా ఇంకో కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను. అది ఎప్పుడంటే 5వ మే నెలలో 5/5/2025 తారీఖున నేను స్వయంగా పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీమరాజా గారి మీద నేను పూర్వం కంప్లైంట్ ఇచ్చాను, మీరు తీసుకోలేదు, దాని మీద యాక్షన్ తీసుకోలేదు, మళ్ళా నేను మరో కంప్లైంట్ ఇస్తున్నాను అని మరో కంప్లైంట్ ఇచ్చాను. దానితో పాటు కిరాక్ ఆర్పి అని ఆయన ఓ పెద్ద మనిషి, ఆయన మంచి బూతులే నన్ను తింటూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తింటూ ఉంటాడు, మహిళ అయినటువంటి భోజమ్మ గారిని తింటూ ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని విచ్చలవిడిగా ఆయన తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని నేను 5/25 తారీఖున ప్రూఫ్తో సహా ఆయన ఏ రీతిలో ఎక్కడెక్కడ తిట్టాడు అని కూడా మెన్షన్ చేసి పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి, తర్వాత పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళాను. ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఏమి యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ 10/5 అంటే 5 రోజుల తర్వాత ఎస్పీ గారికి, గౌరవ ఎస్పీ గారికి నేను స్వయంగా వెళ్ళి, అయ్యా పట్టాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద వారు యాక్షన్ తీసుకోలేదు, మీరు మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఆదేశించండి, దీన్ని కేసు రిజిస్టర్ చేయండి అని నేను అడగడం జరిగింది. ఆయన రిజిస్టర్ చేశాను. నా బాధ ఏమిటంటే ఒక మాజీ మంత్రి, ఒక శాసనసభ్యుడిని, బాధ్యత కలిగిన న్యాయవాదిగా కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తిని
రాజా గారి మీద మీరు కంప్లైంట్ ఇచ్చి నాకు అర్థం కాల. చట్ట ప్రకారం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ దే హ్యావ్ టు రిజిస్టర్ చేయాలి, నాకు రసీదు ఇవ్వాలి. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానిలో వాస్తవాలు ఉన్నాయా లేవా నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లు అప్పుడు చూసి తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అసలు రిజిస్టర్ చేయదే, కనీసం నేను ఇచ్చిందాన్ని పట్టించుకోరే. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను ఈ విధంగా దూషిస్తున్నారంటే మీరు కేసు రిజిస్టర్ చేయండి. కానీ సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎవరో కృష్ణదాస్ గారు కామెంట్ చేస్తే నవ్వాడంట, ఆయన మీద కేసు బుక్ చేస్తారు. ఏ కేసు బుక్ చేస్తారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ చేస్తారు. హైదరాబాద్ వెళ్తారు, ఆయన పట్టుకొస్తారు, రిమాండ్ పంపుతారు, వారం రోజులు కూడా చేయలేదు. కొమ్మినేని శ్రీనివాస్ గారి లాంటి సంస్కారవంతమైనటువంటి ఒక జర్నలిస్టు మీద అయితే మీరు ఆ విధంగా చేస్తారు. సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నటువంటి కిరాక్ ఆర్పి మీద, సీమ రాజా మీద మీరు యాక్షన్ తీసుకోండి. అంటే అర్థం ఏంటి? మీరే నడిపిస్తున్నారు, వాళ్ళని మీరే నడిపిస్తున్నారుగా. మీరంటే పోలీసులు కాదు, తెలుగుదేశం పార్టీనే నడిపిస్తుందని అర్థం. వారి మీద యాక్షన్ తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు చెప్తున్నారు కాబట్టేగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. మీరు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం సంగతి దేవుడు ఎరుగు. అది ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఒక ధర్మమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేయకోకుండా మీరు ఈ కిరాక్ ఆర్పి లాంటి వ్యక్తుల్ని, సీమరాజా అనే వ్యక్తుల్ని మీరు కాపాడుతున్నారు అంటే దీనిలో మీ పాత్ర ఉన్నది అని చెప్పకనే చెబుతున్నటువంటి విషయం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.